రైతు సోదరులందరికీ నమస్తే అన్న. మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనకైతే మొన్న అయితే భారీ వర్షాలు పడడం జరిగింది. దానికోసం అయితే మందు కొడుతున్నాను. ఇది క్వాంటిటీస్ అన్న, చెట్టు ఇంప్రూవ్మెంట్కి పనిచేస్తుంది. ఇది అమిస్టర్. చెట్టుకి నల్లమచ్చ కానీ బూడిద రోగం కానీ ఏమైనా పనిచేస్తుంది. సిమ్మోడిస్ అన్న, ఇది ఆల్ ఇన్ వన్ అన్న. ముడత, నల్లమచ్చ, ఎర్రనల్లి అన్నిటికీ పనిచేస్తుంది. ఇవాళ అయితే స్ప్రేయింగ్ చేస్తున్నాను. వర్షం పడడం వల్ల చెట్టుకైతే ఖచ్చితంగా అందరికీ రోగం అయితే పడి ఉంటుంది అన్న. కేర్లెస్ అయితే చేయకండి. ప్రతి ఒక్కరూ మందు కొట్టాలని నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అంటే ఈ వర్షానికి ఖచ్చితంగా అందరికీ నల్లమచ్చ పడుతుంది, బూడిద రోగం పడుతుంది, ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే స్ప్రేయింగ్ చేసుకుంటున్నా టమాటో తోట ఉన్న ప్రతి రైతు. ఇంకా మన చెట్టు అయితే చూడండి, ఇప్పటికైతే 65 days అవుతుంది. ఇంకా 15 days పడుతుంది అన్న మన శాంపుల్ పడడానికి. ఇప్పటికైతే తోట ఈ విధంగా ఉంది, 6 అడుగులు ఉంది. సో ఇంత మంచిగా తీసిన పంటని ఇప్పుడు వర్షానికి పోగొట్టుకోలేం కదా, అందుకే మంచిగా ఇట్లా నీళ్ళు వెళ్ళిపోవడం తెగొట్టి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను అన్న. ఏ ఒక్క రైతు ఈ వర్షం పడిన తర్వాత స్ప్రేయింగ్ చేయకుండా అయితే ఉండకంటున్నా, ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేయండి. ఎందుకంటే మంచి రేట్లు అయితే ఉన్నాయి. మనం ఏం చేసినా ఇప్పుడే చేసుకొని డబ్బు తీసుకోవాలి కాబట్టి పంట నష్టం అయితే చేసుకోకండి. ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేయండి. నేనైతే ఇవాళ స్ప్రేయింగ్ చేస్తున్నాను. నాకు 3 అదనులోనే స్ప్రేయింగ్ చేస్తాను. మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. ఇంకా దీనికి సిమ్మోడిస్ అమిస్టరు క్వాంటిటీస్ అయితే యూస్ చేసినట్టయితే అన్నిటికీ పనిచేస్తుందన్న. మన తమ్ముడు అయితే స్ప్రే చేస్తున్నాడు. ఇవన్నీ సిజెంటా కంపెనీ మందులన్న. సిమ్మోడిస్ అయితే ఇంకా అన్నిటికీ ఎర్రనల్లి, ముడత, నల్లమచ్చ, అమిస్టర్ టాప్ మిక్స్ చేస్తాం కాబట్టి నల్లమచ్చ, బూడిద రోగము, పురుగు అన్నీ పనిచేస్తాయన్న. ఇంకా క్వాంటిటీస్ అయితే మీకు సైడ్ గొమ్మలు అయితే చాలా బాగా వస్తాయన్న. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. మీరు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తమ్ముడు అయితే మీకు ఆల్రెడీ పరిచయం చేశాను. ఇప్పుడు ఇతనే కొడతాడు. తమ్ముడు కంటే హైట్ ఉన్నాయన్న చెట్లు చూడండి ఇక్కడ. బామర్ది అవుతాడు నాకు. బామర్ది కంటే హైట్ ఉన్నాయన్న. చూడు కనిపించట్లేదు మధ్యలో కొడుతుంటే, అతనికంటే హైట్ ఉండడంతో నాకైతే అన్ని మూడు అదున్లు మంచిగా వచ్చాయి నా పంటలో. ఇంకా ఇవాళకి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాను. చూడండి మా సైడ్ ఎట్లా పడిందో వాన. బాయిలు అన్నీ నిండిపోయినాయి. మా సైడ్ అటంతా టమాటాలే ఉన్నాయి. టమాటాలు అయితే మా సైడ్ ఎక్కువ పండిస్తామన్నా. గోలపల్లి ఆస్లిస్ దగ్గర ఉండడంతో కొంచెం కూలింగ్ ఉంటుంది. సో మేమంతా టమాటో రైతులు. ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగన్నా. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్. బాయ్.